హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ సిస్టర్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీ కార్న్ రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. క్రిస్పీ కార్న్ చేయడం కోసం ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు స్వీట్ కార్న్కి 2 విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడు దీన్ని మూత తీసి చెక్ చేసుకుందామండి. చూడండి, స్వీట్ కార్న్ అయితే బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. స్వీట్ కార్న్ అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు వేరే బౌల్లోకి ఈ విధంగా వీటిని వలిచి తీసుకోవాలండి. స్వీట్ కార్న్కి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. 1 స్పూన్ కారం, ఆల్రెడీ స్వీట్ కార్న్లో ఉప్పు వేసుకున్నాం కదండి, అందుకని 1/2 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా, వీటన్నిటిని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా స్వీట్ కార్న్ వలుచుకున్న తర్వాత దీనిలో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా వేసుకొని వీటన్నింటిని మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు 1/2 స్పూన్ కూడా అవసరం లేదండి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలానే కారం కూడా కొంచెం వేసుకోవాలండి. ఆల్రెడీ మసాలా ప్రిపరేషన్లో ఉప్పు కారం అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా కొద్దిగా ఉప్పు కారం వేసుకోవాలండి ఇప్పుడు మిక్స్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇది మరీ పొడి పొడిగా ఉంది కదండి, ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ అనేది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. స్వీట్ కార్న్ అనేది గోల్డ్ కలర్ వచ్చేసాక వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలండి. చూడండి, ఇవి ఈ కలర్ వచ్చేసాక వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా స్వీట్ కార్న్ అంతటిని కొంచెం కొంచెంగా ఈ విధంగా వేసుకుంటూ ఫ్రై చేసి తీసుకోవాలండి. ఈ విధంగా కార్న్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు దీని అంతటిని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, కార్న్ అంతా మసాలా ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది.